మీడియా మిత్రులందరికీ కుప్పం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రప్ప నమస్కారం చేసి తెలియజేస్తున్న విషయం ఏమనగా, ఇప్పటికీ 2022లో బివి శ్రీకాంత్ సురేష్ అనే అతను కర్ణాటక బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకుని కుప్పంలో ప్రాక్టీస్ రావడం జరిగింది. ఇక్కడ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ మా కుప్పం బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చినాడు. మేము ఇది వేరే బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉండి ఇక్కడ ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మెంబర్షిప్ ఇచ్చేది కుదరదు అని చెప్పినాము. అట్లా చెప్పిన తర్వాత అతను రూల్ పొజిషన్ చూపించినాం. మేము రూల్ పొజిషన్ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళకి సమాధానం ఇచ్చి నీకు మెంబర్షిప్ ఇచ్చి కుదరదు అని చెప్పినాము. దాని మనసులో పెట్టుకొని అతను మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ఈ 2 సంవత్సరాలుగా మానసికంగా వేధించక స్టార్ట్ చేసినాడు. ఎక్కడ పోతే అక్కడ. సరే, ఇతను ఇట్లా వేధిస్తూ ఉంటే గత సంవత్సరం ఆగస్టు ఆ మధ్యలో ఇతని సర్టిఫికేట్స్ గురించి చాలామంది డౌట్లు క్రియేట్ చేస్తున్నారు. ఇతను చదవనే లేదు, ఎట్లా లాయర్ అయిపోయాను. ఆ విషయం వచ్చి మాకు బార్లో మెంబర్షిప్ అడిగినాడు కాబట్టి, ఇట్లా వేధిస్తున్నాడు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అవునా కాదా అని చేసి మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక వాళ్ళని అడిగినాం. సర్టిఫికేట్ కాపీస్ కావాలా, అతను మీకు ఏమైతే డిగ్రీ, ఇంటర్మీడియట్, లా డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు మార్క్ లిస్టు, అది కావాలని అడిగినాం. వాళ్ళు మాకు ఆథరైజ్డ్గా ఇచ్చినారు కాపీస్ అన్నీ కూడా, మార్క్ లిస్టులు. ఆ మార్క్ లిస్టులు తీసుకొని డిగ్రీ సర్టిఫికేట్స్ ఓపెన్ యూనివర్సిటీ, మైసూర్ ఓపెన్ యూనివర్సిటీ, ముక్తా ఓపెన్ యూనివర్సిటీలో చదివినట్లు ఉన్నది. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మైసూర్లో. ఇది సర్టిఫికేట్స్ మీరు ఇష్యూ చేసిందా కాదా, ఇది ఒరిజినల్లా కాదా, దీని జెన్యూనిటీ గురించి మాకు క్లారిఫికేషన్ ఇవ్వమని చెప్పి అడిగినాం. అడిగితే వాళ్ళు మాకు 21/11/2024లో ఒక క్లారిఫికేషన్ ఇస్తారు. వాళ్ళు ఏమంటే, ఈ రోల్ నెంబర్ కానీ ఇలాంటి వ్యక్తి బివి శ్రీకాంత్ సురేష్ అనే అతను ఎప్పుడు కూడా మా కాలేజీలో అడ్మిషన్ కాలేదు, మేము అతనికి ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇష్యూ చేయలేదు అని చెప్పి మాకు సర్టిఫికేట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఒక రిక్విజేషన్ ఇచ్చినాం. సార్, బేసిక్ డిగ్రీ లేకుండా ఒక వ్యక్తి లా డిగ్రీ తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకున్నారు, ఇది అవునా కాదా, మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అతని మీద లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే తీసుకోమని చెప్పి వాళ్ళకు ఒక రిక్విజేషన్ ఇచ్చినాం జనవరిలో. ఆ రిక్విజేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంకా ఈ 6 నెలలుగా ఇతను రిక్విజేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ఎక్కడ పైన టార్గెట్ చేస్తూ మీ కథ చూస్తాను, నేను నా ప్రొఫెషన్ కానీ నా సర్టిఫికేట్స్ గురించి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడినా అడిగినా మీ కథ చూస్తాను, మిమ్మల్ని వదిలేదు లేదు, చంపేస్తాను అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సరే, ఇది వాళ్ళు ఎంక్వైరీకి ఈ మధ్యలో పిలిచినట్లున్నారు. గత 1 మంత్ ఇంకా ఈ టార్చర్ మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగతా మెంబర్స్ అందరికీ కూడా ఎక్కువైపోయింది. ఇట్లా ఉండగా ఒక పక్క ఈయన ఫోన్లో, ఫేస్బుక్లో ఇట్లా బెదిరింపు కాల్ చేస్తూనే వాళ్ళకి తరపున మాట్లాడేదానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దగ్గరికి, మా సీనియర్ మెంబర్స్ దగ్గర, అందరి దగ్గర కూడాను పెద్ద మనుషులు పంపిస్తున్నాడు. పెద్ద మనుషులు విద్యాసాగర్ గారు, మళ్ళీ మన కొత్తపేట మున్స్వామి, వీళ్ళిద్దరూ కూడా వచ్చి మా సీనియర్ మెంబర్స్తో కలిసినారు. నాతో విద్యాసాగరు కలిసి అడిగింది, అన్న ఏం జరుగుతూ ఉంది, ఏం విషయం అని అడిగినారు. నేను విద్యాసాగర్ గారు కూడా క్లియర్గా చెప్పినాను, సార్ ఇది సర్టిఫికేట్స్, ఇతనికి బేసిక్ సర్టిఫికేట్స్ లేదు, లా డిగ్రీ ఎట్లో తీసుకున్నాడు, ఎన్రోల్ అయిపోయినాడు, అంతటితో ఆగకుండా వీడు బార్లో అందరినీ కూడా కెలికేది, మా మెంబర్స్ అందరినీ కూడా బెదిరించేది ఇట్లా చేస్తున్నాడు. వీళ్ళకి ఉండే ఆప్షన్ ఏమంటే, ఉండే సర్టిఫికేట్స్ని ఎన్రోల్మెంట్ సరెండర్ చేసి వేరే ఏదైనా పని చేసుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు అని క్లియర్గా చెప్పినాము.